ఒంగోలులోని 14వ డివిజన్ సంతపేట నాటు బాబురావు పార్క్ వద్ద జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ బెంచ్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట విచక్షణ రహితంగా వెరగొట్టడం జరిగిందని, పార్కుకు వచ్చే వృద్ధులు, పాదాచారులు, స్కూల్ బస్సు కోసం ఎదురుచూసే చిన్నారులు కూర్చునేందుకు అనువుగా ఉన్న బెంచీని పగలగొట్టడం అమానుషమని, జనసేన పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది మూర్ఖులు ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టడంపై ఒంగోలు నగర జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన వారి గురించి సీసీ ఫుటేజ్ వెలికితీసి నిందితులపై ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని పోలీసులు తెలిపారని 14వ డివిజన్ అధ్యక్షులు ఉంగరాల మోహన్ మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల కళ్యాణ్, పల్లా ప్రమీల, బెజవాడ ఆంజనేయులు, బండారు శేషగిరి, నరసింహారావు, సుంకర కళ్యాణి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఒంగోలు గతంలో షేక్ రియాజ్ గారి నాయకత్వంలో సంతపేటలో నాటు బాబురావు పార్క్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు తేదీ 26/6/2026న ఎవరో ఆకతాయిలు ఇక్కడ అందరూ కూర్చొని ఆహ్లాదంగా ఉండే పరిసర ప్రాంతాల్లో బెంచీల్ని పడేసి కాలు వెరగొట్టి జరిగినది. అయితే దాన్ని కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇక్కడ రావడం జరిగినది. అలాగే ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇలాంటివి ఖండిస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఒక భాగంగా సంతపేట నాటు బాబురావు పార్క్ దగ్గర మా జన సైనికులు, జనసేన నాయకులు కలిసి ఇలా బల్లలు, జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎంతో చక్కగా స్కూల్ పిల్లలకి, టీచర్స్కి, బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి అనువుగా ఉండాలని సేవాభావంతో మా జన సైనికులు ఎంతో ఆప్యాయంగా వేయించిన బల్లల్ని కావాలని వాంటెడ్గా జనసేన పార్టీ జెండాని కానీ బల్లల్ని కానీ చూస్తే వణుకు పుట్టే కొంతమంది వెధవలు ఇలాంటి పని చేసి ఆ బల్లని ఇరగొట్టడం జరిగింది. అది అంటే జనసేన పార్టీ సింబల్ని చూసినా ఏం చూసినా కానీ జనాల్లో కొంతమందిలో అదొక రకం భయం ఏర్పడిద్ది. అలాంటి దుండగుల్ని ఖచ్చితంగా చట్టం ద్వారానే శిక్షించాలని మేము ఈరోజు 2 టౌన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా మేము యాక్షన్ తీసుకుంటామండి, ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అని అలాంటి వాళ్ళని ఖచ్చితంగా వెతికి పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇలాంటి ఇంకోసారి దుష్చర్యలకు పాల్పడితే జన సైనికులు, వీర మహిళల ఆగ్రహాన్ని ఎలా ఉండిద్దో ఒంగోలు ప్రజలు చూస్తారని తెలియజేస్తారు. గడిచిన మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ రియాజ్ గారు, అలానే రవిశంకర్ గారి ఆధ్వర్యంలో సమక్షంలో అక్కడ అంగరంగ వైభవంగా ర్యాలీగా వెళ్ళి అక్కడ మేము జెండా ఆవిష్కరణ బల్లలు డివిజన్ అధ్యక్షులు మోహన్ గారు, అలానే మిగిలిన జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకుల యొక్క అందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేశాము. అది చూసి జీర్ణించుకోలేక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల కన్నా జనసేన పార్టీ యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేని కొంతమంది అక్కడ ఆ ప్రదేశము అక్కడ మంచి స్థానంలో అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు, పిల్లలకి పెద్దలకి సాయంత్రం పూట అటు కూర్చోడానికి వస్తారు. అలా జనసేన పార్టీ జెండా రెపరెపలాడతాను చూడలేక దుర్బుద్ధితో ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు ఎవరో చిన్నపిల్లలని వాళ్ళు ఏం చేయలేక చిన్నపిల్లల ద్వారా అది పగలగొట్టారు. మీరు బల్లలు అయితే పగలగొడతారు కానీ జనాల్లో జనసేన పార్టీ మీద ఉన్న అభిమానాన్ని తుడిచేయలేరు కదా. మేము వెంటనే రియాజ్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన డిఎస్పీ గారితో కూడా మాట్లాడారు. డిఎస్పీ గారు కూడా 2 రోజుల్లో సీఎం గారి పర్యటన ఉన్నందువల్ల 2 రోజుల్లో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని, ఎవరైతే అది బల్లని పగలగొట్టారో అలా చేసి చాలామంది మా జన సైనికుల మనోభావాలను దెబ్బతీశారు. ఖచ్చితంగా వాళ్ళని పట్టి శిక్షిస్తామని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మాత్రం ఎవరైనా ఆ చేసిన వ్యక్తులు ఎవరైనా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆగ్రహం మాత్రం రుచి చూస్తారు.